తీవ్రవాదులకి ఏదైతే హమాస్ తీవ్రవాదులు, హిజ్బుల్లా తీవ్రవాదులు, లేకపోతే హౌతీ తీవ్రవాదులు అమెరికా వాళ్ళు వాడే వెపన్స్ వాడారు మొన్న. ఎలాగొచ్చినాయి? అమెరికా ఇచ్చిందా అంటే కాదు. పోనీ అమెరికా దగ్గర లాక్కున్నారంటే కాదు. అమెరికా వాళ్ళు తాలిబన్లకి ఆఫ్ఘనిస్తాన్ వదిలేసి వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ వదిలిపోయిన ఆయుధాలని వాళ్ళు కొన్నారు. రెండవది ఏమైంది? రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో అమెరికా ఇచ్చినటువంటి ఆయుధాలని కొన్నింటిని ఉక్రెయిన్కి సంబంధించిన సైన్యం అమ్మేసుకుంది తీవ్రవాదులు. వాటిట్టి కొన్నటువంటి హిజ్బుల్లా కావచ్చు, హౌతీ కావచ్చు, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్ కావచ్చు, హమాస్ కావచ్చు, వాటిట్టి వాడింది. అది ఒక ఆస్పెక్ట్ బయటపడింది. తర్వాత ఇరాన్ ఇస్తున్నటువంటి వెపన్స్నే హమాస్ తీవ్రవాదులు కానీ, హిజ్బుల్లా వాళ్ళు కానీ, హౌతీలు కానీ వాడుతున్నారు. ఇప్పుడు తాజాగా బయటపడినటువంటి అంశం చైనా వాళ్ళ ఆయుధాలు కూడా వాడుతున్నారు. అంటే ఇరాన్తో పాటు చైనా అంటే ఈ రెండు కూడా గిఫ్ట్గా ఇచ్చినట్టు. అంటే అమెరికాను దెబ్బతీయడానికి చైనా రంగంలోకి దిగిందా? ఇది సందేహం.